జనసేన అధినేతని ఏ విధంగా అడ్డుకుంటారు అంటూ కూడా వాళ్ళంతా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఒకవైపు మంత్రులు, మరొక వైపు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా జైలు చేసి వచ్చారా అండి? ఎవరు జైలుకి వెళ్ళి వచ్చారు? ఎవరండి? వాళ్ళకి బెయిల్ దొరికిందంతే, ఇంకా దోషులని నిర్దోషులని ఏమీ లేదు. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? కవితక్క ఎక్కడి నుంచి వచ్చిందండి? కవితక్క బావుది ఏ ఊరు? అసలు ఏం హక్కు ఉన్నది ఇక్కడ? కొత్త పార్టీ పెట్టింది, ఆమెకు హక్కు ఉన్నదా? దేనికి వచ్చింది ఆమెకు హక్కు? ఎందుకు పెట్టింది ఆమె? ఆమె ఆపిరు లిక్కర్లో పోయి ఏడ కూర్చుంది, ఆమె జైల్లో కూర్చుంది. ఊసల్లోకి పెడతాం మరి ఇప్పుడు కూడా మేము తలుచుకుంటే ఆమె ఏమో అనుకుంటుంది, కానీ ఆమె ఇంటికాడ పోయి కూర్చుంటాము. ఏపీలో రాజకీయాలు చేయొచ్చు, వాళ్ళంతటా చేయొచ్చు, మరి మేము చేసుకోవద్దా? మరి తెలంగాణ కాదా? ఇక్కడ తెలంగాణ పుట్టలేడు ఆయన, తెలంగాణ ఇండస్ట్రీ లేదా ఆయనకు? ఇలా కొత్తనా? మన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది లేరు ఏపీ వాళ్ళు? ఎంత మంది లేవు పోస్టులు? అవన్నీ ఫస్ట్ పక్క కోమనండి. ఈ రోజు 20 సంవత్సరాల నుంచి పుట్టింది ఇది. ఆ రోజు కళ్ళు పోయినాయి వాళ్ళకు. ఎన్నిసార్లు అభిప్రాయం జరుపుకోలేము తెలంగాణ సరిగ్గా? అప్పుడు కళ్ళు పోయినాయా? మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పుడు ఏం చేశారు? అప్పుడు కూడా ఆపిరు మమ్మల్ని. ఎంత ఏదానికే టార్గెట్ పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటారు మీరు? మీరంతా మేము కూడా ఎట్లా పోరాడుతున్నాము? మాకు చేత కదా, మాకు చేత కదా, మాకు చేత కదా. ఇన్ని సంవత్సరాలు మీ లేడీస్ వీర మహిళలు ఎందుకు కష్టపడుతున్నాము? కళ్ళు కనబడుతున్నావా? మీలే గల కబ్జా చేసుకొని తింటలే మేము. మొత్తం చూసుకుంటే జనసేన వీర మహిళలంతా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నటువంటి నేతలందరిపైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది వీర మహిళలు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రలో ఏమో డైమండ్ రాని ఏకేస్తుంది, అక్కడ ఇక్కడికి వస్తే ఏమో లిక్కర్లో అని. నేను ఒకటే చెప్తున్నాను, ఇంత 32 కోట్లు తెలంగాణకు కాదా కళ్యాణ్ గారు ఇప్పించింది? 32 కోట్లు ఇప్పించారు కొండగట్టుకి. తర్వాత వరదలు వస్తే ₹1 కోటి ఇచ్చారు. కోవిడ్ వస్తే 2 కోట్లు ఇచ్చారు. అప్పుడు తెలంగాణ ఆంధ్ర కనిపించలేదా వీళ్ళకి? ఎవరికి తెలంగాణ ఆంధ్ర విభేదించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు కనిపించలేదా? లిక్కర్ రానికి 100 కోట్ల స్కామ్ చేసి జైల్లో కూర్చుంది, గుర్తు రావట్లేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా వీళ్ళకి? తెలంగాణ ఆంధ్ర అని డబ్బులు తీసుకుంటే తెలంగాణ ఆంధ్ర రాదు మీకు. డబ్బులు తీసేసుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చారు, చాలా కష్టపడి ఇచ్చారని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు కష్టపడి కాదా ఆయన? మీలాగా మేము కూడా పార్టీ ముందు తీసుకెళ్ళాలి మేము అనుకోలేదా? మేము చేసుకోవద్దా? ఇక్కడ తెలంగాణలో అసలు తెలంగాణలో పుట్టిన పార్టీ కదా జనసేన. ఇవాళ మీకు తెలంగాణ ఆంధ్ర గుర్తొస్తుందా? మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర గడ్డపైన పుట్టినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన పార్టీని చూసి భయపడుతున్నారా అంటూ కూడా జనసేనకు సంబంధించినటువంటి వీర మహిళలంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరొకవైపు మీడియా చూడొచ్చు, మనం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం వద్ద ఇప్పటికే అభిమానులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పూర్తిగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు దీంతో పాటు మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నేతలు కానీ తెలంగాణ వాదులకు సంబంధించి పెద్ద ఎత్తున జనసేన పార్టీతో పాటు మరొక వైపు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో ఆయన కామెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది మాత్రం ఆసక్తికరంగా మారబోతుందని చెప్పాలి. యమున. థ్యాంక్ యూ నాగేంద్ర. మరోవైపు జనసేన సభకు హైకోర్టు అనుమతి లభించకపోయినా జనసేన కార్యకర్తలు కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ అజిమ్ అందిస్తారు. రైట్ అజిమ్, చెప్పండి. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యం